వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నవీన్ పోలిశెట్టి తెలుగు మరియు హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, రచయిత మరియు స్టాండప్ కామెడియన్. నవీన్ పోలిశెట్టి 1984 డిసెంబర్ 26న హైదరాబాద్లో జన్మించాడు. అతని తండ్రి ఫార్మాసిటికల్ వ్యాపారంలో ఉండగా అతని తల్లి బ్యాంక్ ఉద్యోగి. నవీన్కి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. వారు కవలలు. అతను మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీర్ గా పనిచేయడానికి ఇంగ్లాండ్కు వెళ్ళాడు. ఆ తర్వాత నటుడిగా మారాలనే తన కలను కొనసాగించడానికి భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. అతని తల్లిదండ్రులు దానిని వ్యతిరేకించడంతో అతను తిరిగి వచ్చిన విషయాన్ని వారికి తెలియకుండా చేశాడు. ముంబైలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉండేవాడు. నటనలో పూర్తి సమయం కెరియర్ ను కొనసాగించడానికి అతను పార్ట్ టైం ఉద్యోగాలు చేశాడు. థియేటర్లో పనిచేశాడు, నాటకాల్లో నటించాడు. పోలిశెట్టి తన కెరియర్ ను థియేటర్ నాటకాల్లో నటించడం ద్వారా ప్రారంభించాడు. ఆ తర్వాత అతను ముంబైకి వెళ్లి యూట్యూబ్ వీడియోలను రూపొందించడానికి సహకరించడం ప్రారంభించాడు. 2019లో నవీన్ పోలిశెట్టి కామెడీ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తెలుగు సినిమాలో హీరోగా అరంగేట్రం చేశాడు. దీనికి నవీన్ సహ రచయితగా మరియు ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత నితేష్ తివారీ చిచోరి సినిమాలో యాసిడ్ గా హిందీ సినిమా రంగ ప్రవేశం చేశాడు. చిచోరే ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వసూలును సాధించింది. అలాగే నవీన్ పోలిశెట్టికి హాస్య పాత్ర, ఉత్తమ నటుడిగా జీ సినీ అవార్డ్స్ నామినేషన్స్ ను కూడా రూపొందించి పెట్టింది. ఆ తర్వాత ఆయన 2021 కామెడీ చిత్రం జాతి రత్నాల్లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వాణిజ్య పరంగా విజయవంతమైంది. 70 కోట్ల వసూలను సాధించింది. ఈ విధంగా ఈ చిత్రం పోలిశెట్టికి అతిపెద్ద విజయంగా నిలిచింది. జోగిపేట్ శ్రీకాంత్ పాత్ర పోషించినందుకు పోలిశెట్టి సైమా అవార్డులో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. 2023లో విడుదలైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో అనుష్క శెట్టితో కలిసి స్టాండప్ కామెడియన్ గా నటించాడు. ఇక ఆ తర్వాత 2026లో అతను తన ఫ్యామిలీ డ్రామా చిత్రం అనగనగా ఒక రాజులో మీనాక్షి చౌదరితో కలిసి నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ముందు కూడా ఎన్నో సినిమాలు చేస్తూ మంచి మంచి విజయాలను అందుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం.